మా వెన్నెల డిఎస్సి రాయకుండానే టీచర్ అయిపోతా అంటున్నది. ప్రాక్టీస్ కూడా చేస్తుందట. మరి ఆ ముచ్చట నిజమేనా? అసలు డిఎస్సి రాయకుండా టీచర్ ఎట్లయితుందో ఆమెని అడిగి తెలుసుకుందాం. ఓ వెన్నెలమ్మ, నిజంగానే టీచర్ అయిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నావు కదా? అయిపోతేంది, కంపల్సరీ టీచర్ అవుడే, పాఠాలు చెప్పుడే. ఏ ఫర్ నా మీద నువ్వు ఏడవకు, డి ఫర్ నా గురించి నువ్వు బాధపడకు, సి ఫర్ క్యాట్ అదే పిల్లి లెక్కన నాకు అడ్డుపడకు. ఆహా అట్లనా? ఓఫర్ నువ్వు ఓవర్ యాక్షన్ చెయ్యకు. హలో, ఎందుకు చేయొద్దు ఓవర్ యాక్షన్? నేను బరాబర్ చేస్తా. నేను కాబోయే గవర్నమెంట్ టీచర్. ఓహో అట్లనా? అయితే టీచర్ స్పెల్లింగ్ చెప్పు. టీ పెట్టి CHAIR చైర్ స్పెల్లింగ్ రాస్తే టీచర్ అవుతుంది. టీచర్ స్పెల్లింగ్ ఏమో రాదు గాని టీచర్ అవుతుందట ఈమె ఓవర్ యాక్షన్. అరే కావాలంటే తర్వాత నేర్చుకుంటా, ఏమున్నది దాంట్లో? అంటే ఇప్పుడు ఏం రాకుండానే టీచర్ అయిపోతావా? ఆవ్, టీచర్ అయ్యేటందుకు ఏం రావాల్సిన పని లేదు నాకు. అంటే డిఎస్సి కూడా అవసరం లేదా? నో నో నో, ఏం అవసరం లేదు. డైరెక్ట్ టీచరే. ఆ టీచర్ కొలువు వేసుకుంటా, కావాలంటే అటెన్క డిఎస్సి రాస్తా. ఆహా అట్లా కూడా ఉంటదా? ఆవు, ముందు ఎవరితోనైనా రికమెండ్ చేయించుకొని ఆ తర్వాత డిఎస్సికి అప్లై చేసి పరీక్ష రాస్తా. ఇక పాస్ అంటవా, అదంతా అయిపోతుందిలే. కొలువు తెచ్చుకున్న దాన్ని పాస్ కాలేనా? ఇంతకు డిఎస్సి లేకుండా టీచర్ జాబ్ వస్తుందని ఎవరు చెప్పిర్రు? ఎవలేంది, కొడాలి నాని సార్ చెప్పిండు. ఈ సర్కారు ఇస్తున్నదట కదా. ఎగ్జామ్ రాయవసరంలా, సేమ్ టైం దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ బీఈడీ కూడా చదువు అవసరం. ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివినాక మనకు ఉద్యోగం ఇచ్చేస్తారు. ఉద్యోగం ఇచ్చేసినాక మనకు ఒక 5 సంవత్సరాలు టైం ఇస్తారు. ఈ 5 సంవత్సరాల్లో మనం బీఈడీ కంప్లీట్ చేయటం, దానికి ఏ అర్హత అయితే ఉంటుందో ఆ అర్హత అన్ని కూడా పూర్తి చేయాలి. విన్నావు కదా, జాబ్ తెచ్చుకొని ఆ 10 కాల డిఎస్సి రాస్తా. ఓ పిసపిల్ల, ఏదింటది నిజమే అనుకొని లేనిపోని కథలు పడతావు నువ్వైతే. అరే ఆ మాట వాళ్ళు ఎందుకన్నారు? దాని వెనకాల ఏం స్టోర్ ఉన్నది తెలుసుకోవా? జాబ్ కావాలి, స్టోరీలు ఎందుకు? అన్ని మందలగిరి లెక్కలు చెయ్యకు నువ్వు. కొడాలి నాని సార్ అట్లా ఎందుకు అన్నాడో పురాగా ఇను. లోకేష్ గారి నాయకత్వం ఉన్నటువంటి విద్యాశాఖ డిఎస్సి ఎగ్జామ్స్ కనీసం బీఈడీ ఎగ్జామ్ రాయకుండా వాళ్ళకి సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. అదే విధంగా డిఎస్సి రాయని వాళ్ళకి కూడా ఉద్యోగం ఇచ్చారు. ఇది మ్యాటరు. ఈ సర్కారు డిఎస్సి లేనోళ్లకు కూడా కొలువులు ఇస్తున్నది, అంత అక్రమాలు చేస్తుందని చెప్పేటందుకు గిట్లా చెప్పిండు. అంటే ఇప్పుడు నేను టీచర్ కాలేనా? ఏ ఫర్ ఎందుకు గావు? బి ఫర్ బాట్నీ టీచర్ గా. బాట్నీ లేదు, బఠానీ లేదు, ఏం లేదు. నా కొలువు నేను చేసుకుంటా. వస్తున్నా నా అక్క ఆఫీస్ కు. ఇన్నారు కదా, టీచర్ నియామకాలల్లో ఎసోంటి అక్రమాలు జరుగుతున్నాయో కొడాలి నాని సార్ చెప్పిన మాటలు. మరి మొన్న ఢిల్లీలో కాక్రోచులు తిరగబడ్డట్టు ఈడ కూడా తిరగబడితే వీళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించుకోవాలి.